ఇండియాలో అమెరికా అంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళి రావాలని అనుకునే వాళ్ళు కోట్లలో ఉంటారు. అక్కడే స్థిరపడిపోవాలని కూడా కలలు కనేవారు చాలామందే ఉంటారు. ఏటా వేల మంది విద్యార్థులు భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తూ ఉంటారు. అలా విద్య ఉద్యోగాల పరంగానే కాదు, బిజినెస్ కోసమో అక్కడ సెటిల్ అవ్వడానికో ఏదో రకంగా చాలామంది భారతీయులు అమెరికాకి వెళ్తుంటారు. కానీ అమెరికా వెళ్ళాలంటే వీసా తప్పనిసరి. అమెరికా వీసా రావాలంటే మాటలా, అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాక అమెరికా వీసా పొందడం మరింత కష్టమైపోయింది. అయితే ఇలా అమెరికా వీసా పొందడం ఇంత కష్టము అని అనుకుంటున్న సమయంలో తాజాగా వీసా విషయంలో అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 41 దేశాల ప్రజలకి ఎలాంటి వీసా లేకుండానే అమెరికాకు వచ్చేందుకు వీలు కల్పించింది ట్రంప్ సర్కార్. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక వీసా మినహాయింపు కార్యక్రమంలో భాగంగానే ఇలా 41 దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండానే అమెరికాలో 90 రోజుల పాటు ఉండొచ్చని చెప్పింది. ఈ దేశాల పౌరులు అమెరికాకు టూరిజం పరంగా, మెడికల్ పరంగా, వ్యాపార పరంగా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని కలిసేందుకు, ఏదైనా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు కూడా ఎలాంటి వీసా అవసరం లేకుండా జస్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. ఇంతకీ ఆ 41 దేశాలు ఏవి, అందులో భారత్ ఉందా లేదా అనేదే కదా మీ డౌట్. చెప్తా. అమెరికా వీసా మినహాయింపు ఇచ్చిన 41 దేశాల లిస్టులో తైవాన్, ఖతార్, జపాన్, ఇటలీ, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ఐస్లాండ్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం, చిలీ, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరీ, లాట్వియా, లీచెస్టై, సౌత్ కొరియా, శాన్ మారినో, సింగపూర్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, పోలాండ్, స్విట్జర్లాండ్, మల్టా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, రొమేనియా, ఇలా అన్ని దేశాలు ఉన్నాయి. అయితే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా అమెరికా వెళ్ళి 3 నెలల పాటు అక్కడ ఉండొచ్చు. అదే సమయంలో ఈ 41 దేశాలకు అమెరికా ప్రజలు కూడా ఎలాంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు. అయితే ఈ జాబితాలో మన భారత్ లేకపోవడం కొంచెం నిరాశపరిచే విషయమే. భారతీయులు రెగ్యులర్ ప్రాసెస్ ద్వారానే అమెరికాకు వీసా పొందాల్సి ఉంటుంది. అయితే ఈ 41 దేశాలకు చెందిన పౌరులకు కూడా ఒక కండిషన్ ఉంది. ఎవరైనా 2021 జనవరి 12 తర్వాత గనక నార్త్ కొరియా లేదా ఇరాన్ ఆర్ క్యూబాకి కనుక వెళ్ళి ట్రావెల్ చేసి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫ్రీ స్కీమ్ కింద అమెరికా వీసా రావడం కష్టమేనట. కానీ ఆ ఆఫర్ ఏదో మనోళ్ళకు ఉంటే బాగుండేది. అలా ఉండుంటే ఇప్పుడు వీధికొకరు అమెరికాకు వెళ్తున్నారు. ఇక వీసా అక్కర్లేదు అని చెప్పారనుకోండి, ఇంటికొకరు US లోనే ఉండేవారేమో కదా.